ఫ్రెండ్ పెళ్ళికి కర్నూలు నుంచి గోలకుంట్ల వెళ్ళాను. అది కూడా 5 hours జర్నీ అండ్ ఇన్ ది సమ్మర్. అయినా నేను వెళ్ళే టైంకి హల్దీ అయిపోయింది. సో నైట్ రిసెప్షన్కి రెడీ అయ్యేసి ఫంక్షన్ హాల్కి వెళ్ళాము. అక్కడ తన రెడీ అయినదైతే చాలా సూపర్గా ఉంది. అండ్ తన ఎంట్రన్స్ ఇంకా అవన్నీ కూడా చాలా బాగుండింది. అందరూ సరదాగా డ్యాన్స్ కూడా చేశారు, వాళ్ళు కూడా చేశారు. అంతా చాలా మంచిగా జరిగిందనమాట. ఇంకా స్పెషల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తున్నారనమాట కొంతమంది. ఇంకా ఏంటంటే ఈ ఎంట్రీ అవన్నీ అయిపోయాక మళ్ళీ తను డ్రెస్ చేంజ్కి వెళ్ళింది. లెహంగా అనమాట. ఈసారి లెహంగా అయితే చాలా బాగుండింది. ఇక్కడైతే ఇన్వాల్వ్ చేయలేదు, బట్ చాలా బాగుండింది. ఆ గ్యాప్లో మేము ఫుడ్ తినేసి వచ్చాము. ఇంకేంటంటే తను చేంజ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది కాబట్టి మేము ఇక్కడంతా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఫంక్షన్ అదంతా అయిపోయి కేక్ కటింగ్ అయిపోయి అదే తను లెహంగాలో రెడీ అయ్యి వచ్చి ఇక్కడ కేక్ కటింగ్, రింగ్స్ పెట్టుకోవడం, రింగ్స్ ఎక్స్చేంజ్ అంతా అయిపోయేసరికి నైట్ 12:30, 1 అయింది. ఈ గ్యాప్లో మేము కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఇంకా నైట్ వెళ్ళి 2కి పడుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు 7కి లేచి ఇంకా మళ్ళీ మార్నింగ్ రెడీ అవుతా కూర్చున్నాము. ఇది నేను తెచ్చిన గిఫ్ట్. ఒక స్మాల్ ఐడల్ ఉంటుంది అమ్మాయి అబ్బాయిది. ఇంకేంటంటే ఈ శారీ కట్టుకోవడానికి అయితే నాకైతే చుక్కలు కనిపించాయి. అసలు మామూలు తిప్పలు కాదు. లాస్ట్కి మా ఫ్రెండ్ కట్టించింది అనమాట. మొత్తానికి ఇలా రెడీ అయ్యాను. అంత సూపర్గా లేకపోయినా బాగానే ఉందనుకుంటున్నా. ఇంకేంటంటే అక్కడికి ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ తినేసాం. అక్కడ ఏంటంటే ఇలా 90s కిడ్స్ మెమరీస్ ఉంటాయి కదా, అవైతే ఇక్కడ పెట్టారనమాట. చాలా రిక్రియేషన్గా ఉండింది. ఇంకా ఇక్కడ ఏంటంటే గోళీలు, మార్బుల్స్, ఇంకా అవ్వ తాత, ఇంకా ఫేక్ నోట్స్, ఇంకా వాఫిల్స్, ఇంకా అప్పట్లో రేగిపండు పచ్చడి వచ్చేది ఆ ప్యాకెట్లో అది, ఇంకా పెప్పర్మెంట్స్ టైప్లో అది చింతపండు. అసలు చాలా బాగుండింది అనమాట. ఇదైతే చాలా సూపర్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ కూడా చాలా బాగుంది. టిఫిన్లో అయితే దోశ, ఇడ్లీ ప్లస్ పొంగల్ కూడా పెట్టారు, బాగుండింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి అనమాట. ఈ పెళ్ళి చూసాం. అసలు ఆ మండపం డెకరేషన్ అది అంతా చాలా బాగా అయిందనమాట. ఇంకా పెళ్ళి అయ్యాక ఇక్కడైతే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. ఇది అయ్యాక మళ్ళీ వాళ్ళు రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మంచిగా అరేంజ్ చేస్తారనమాట. అరేంజ్మెంట్స్ చాలా బాగుండే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ తినేసాం. ఫుడ్లో అయితే స్వీట్స్ కానీ, రుమాల్ రోటీ కానీ అండ్ పనీర్ కర్రీ కానీ చాలా బాగుండింది. ఇంకా నెక్స్ట్ అంటే ఫుల్ బాగా కూర్చొని ఎంజాయ్ చేశాను. ఇంకా రాగి ముద్ద కూడా పెట్టారు కాబట్టి రాగి ముద్ద, ఆ చట్నీ అండ్ ఆ రైతాతో చాలా బాగా తినేసాను. ఇంకా తిన్నాక ఏముంది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఊరికి వెళ్ళడమే అనమాట. సో చల్లగా ఐస్ క్రీమ్ అండ్ ఫ్రూట్స్ తినేసా. ఇంకా నెక్స్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి గంట సేపు కూర్చుంటే కానీ అక్కడ బస్ రాలేదు. గోలకుంట్ల నుంచి అసలు కర్నూలు బస్సు చాలా తక్కువ వచ్చినా, అసలు వచ్చినా కూడా చాలా ఫుల్ ఉండే. ఎట్లా కష్టపడి కర్నూలుకి అయితే